విల్లోవిల్లే అనే నిశ్శబ్ద నగరంలో ఓ శాంతమైన మధ్యాహ్నం. ఎండ కిరణాలు రోడ్లపై మెరిసేలా ఉన్నాయి. పక్షులు మెలోడీ పాటలు పాడుతున్నాయి. రోహిత్ అనే 10 సంవత్సరాల గుంటూరు బాలుడు స్కూల్ బ్యాగ్ తలకిందులాడుతూ ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో బుష్ వెనుక నుంచి ఓ మృదువైన మ్యావ్ శబ్దం వినిపించింది. రోహిత్ ఆ శబ్దం వైపు గమనించాడు. రోహిత్ నెమ్మదిగా మాట్లాడాడు. భయపడకురా చిన్నా, నేను ఉన్నాను అని చెప్పాడు. పిల్లి కాస్త భయంతో ఉన్నప్పటికీ అతనిపై నమ్మకం పెరిగింది. రోహిత్ తన జాకెట్లో పిల్లిని జాగ్రత్తగా మడచి ఒడిలో పెట్టుకుని పరిగెత్తాడు. అతడు దగ్గరలో ఉన్న వెటర్నరీ క్లినిక్కి పరుగెత్తాడు. వైద్యురాలు నవ్వుతూ, నీవు ఈ పిల్లిని సమయానికి తీసుకువచ్చావు. ఇప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పింది. కొన్ని వారాలు గడిచాయి. ఆరోగ్యంగా మారిన పిల్లి ప్రతిరోజూ రోహిత్ ఇంటి గుమ్మం ముందు వచ్చి వేచి ఉంటుంది. ఇద్దరూ ఒక్కరినొక్కడు అర్థం చేసుకున్న స్నేహితులు అయ్యారు.